वारंगल जिला भाजपा वारंगल जिला अध्यक्ष गंता रवि कुमार ने कांग्रेस टीआरएस नेताओं पर कमीशन के लिए आरटीसी बस स्टैंड के निर्माण को रोकने का आरोप लगाया है। भाजपा जिला अध्यक्ष गंता रवि कुमार, राज्य नेता कुसुमा सतीश, एराबेली प्रदीप राव, टी राजेश्वर राव, जिला नेता एरुकला रघुनाथ रेड्डी, भागम हरिशंकर, कुचना, क्रांति, ककुंतला, रंजीत और अन्य ने विरोध प्रदर्शन में भाग लिया और भारतीय जनता पार्टी के नेतृत्व में धरना दिया। प्रदीप राव ने कहा कि वारंगल बस स्टैंड के निर्माण में तत्कालीन टीआरएस सरकार आज की कांग्रेस सरकार के प्रति सौतेला प्रेम दिखा रही है और चेतावनी दी कि निर्माण कार्य तुरंत शुरू करने की मांग करते हुए पार्टी के नेतृत्व में आंदोलन किया जाएगा। तेलंगाना वरंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। नरेंद्र गारू बीआरएस पार्टी नयवंचक माटलु అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ గారి యొక్క అసమర్థతకు ఈ వరంగల్ బస్టాండ్ నిదర్శనం సాక్ష్యం। ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక అతిపెద్ద బస్టాండ్ మన వరంగల్ బస్టాండ్। ఉత్తర తెలంగాణలో మన పక్క ఉన్న కరీంనగర్, ఖమ్మం మొదలగు జిల్లాల నుండి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి కూడా ప్రతిరోజు వేల మందిని వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చిన చరిత్ర వరంగల్ బస్టాండ్ చరిత్ర। అలాంటి బస్టాండ్ని ఉనికికే ప్రమాదం అయ్యే విధంగా ఈ బస్టాండ్ని రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన। బీఆర్ఎస్ యొక్క బోకర్ మాటలతోని, కాంగ్రెస్ యొక్క కుటీల రాజకీయాలతోని ఈరోజు వరంగల్లోని ప్రజా రవాణా వ్యవస్థ రోడ్డుపైకి ఈడ్చి ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతం। ఈరోజు ప్రయాణం చేయాలి అంటే కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా రోడ్డుపై ఉన్న బస్టాండ్ని వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది। మన పరిస్థితి తెలంగాణ ప్రాంతానికి తలమానిక లాంటి వరంగల్ జిల్లాలో ఉండబడే నాయకత్వం ఏదైతుందో నాయకత్వం నిర్లక్ష్యం కారణంగా ఇలా వరంగల్ జిల్లాకు అధికార యంత్రాంగం ఎక్కడున్నది అంటే హనంకొండ ప్రాంతంలో ఉంటుంది, హనంకొండ జిల్లాలో ఉంటుంది, కానీ నాయకత్వం మాత్రం ఇక్కడ పనిచేస్తుంది। ఏం పనిచేస్తుంది అంటే కబ్జాకోరు పనులు తప్ప మిగతా పనులు చేసే పరిస్థితి లేదు। మా మిత్రుడు చెప్పిండు 4 కార్పొరేటర్లు ఉండే కార్పొరేషన్లో ఇవాళ 44 మంది కార్పొరేటర్లు అయ్యే పరిస్థితికి తీసుకొచ్చిందంటే సంపాదన ఏ విధంగా ఉందో అదే నిదర్శనంగా భావించాల్సిందిగా మీ అందరికి కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది। భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను కేటాయించిన కేంద్ర స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ వీటన్నిటికి పథకాలకు రూపకల్పన చేసి నిధులను సమకూరిస్తే కనీసం కంట్రిబ్యూషన్గా కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్। సంవత్సరం కాలం నుంచి ఆమె గెలిచి వరంగల్ నగరంలో ఒక తక్కడి పట్టిపోయింది। ఇప్పటికైనా ఇంకా 4 సంవత్సరాలు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను ప్రజలందరికీ కూడా మేము ధర్నా ద్వారా తెలియజేస్తాం। ఇప్పటికైనా ఆమె మార్పుకొని ఈ బస్టాండ్ అయితే ఆక్రమణలకు మీరు చెప్పిన ఆక్రమణలకు ఏ కాగితం ఉంటుంది ఉండదు లేకుండా 70 సంవత్సరాల నుంచి వాళ్ళ కార్మిక భవనం ఉండే ఆ భవనాన్ని ఆపాల్సిన వాళ్ళే కొట్టివి కొడితే భారతీయ జనతా పార్టీ ఎవరిని స్పందించినా భారతీయ జనతా పార్టీ స్పందించినట్టే। అది ఒకళ్ళ ఏదో లేవు, ఒక్కోసారి ఉండవు, ఒకళ్ళు ఉంటాం। ఎవరం భారతీయ జనతా పార్టీ నుంచి స్పందించినా భారతీయ జనతా పార్టీ స్పందించినట్టే పార్టీ ఆదేశాలతోనే నడుస్తుంది, వేరే ఇండివిజువల్గా చూడాల్సిన పని। అదేవిధంగా మున్సిపాలిటీ పోస్ట్ ఆఫీస్ పక్క